హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ ఫార్మేషన్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. అసలు ఎన్ని డేస్ అయిపోతుంది? దగ్గర ఒక 20-25 డేస్ అయిపోతుంది వీడియో చేయక. ఇంకా నార్త్ ఈస్ట్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏ ఒక్క చిన్న ట్రిప్ వెళ్ళలేదు, ఏ ఒక్క చిన్న ప్లేస్కి కూడా వెళ్ళలే మా దగ్గరలో. ఇంకా అందు గురించే ఈ ఇంట్లో ఉండబట్టి దగ్గర ఒక 20 డేస్ అయిపోతుంది. అందు గురించి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదేదో మైండ్ ఇంకా ఏం చేస్తున్నాం ఏందనేది అర్థం అవుతలేదు. అందు గురించే ఇంకా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా మైండ్ మొత్తం ఫ్రీ అయ్యేటట్టు మంచి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఏ ప్లేస్ కంటే సోమశిల వెళ్తున్నా. మా దగ్గరలో ఒక 32 కిలోమీటర్స్ ఏముంటుంది మా ఊరు నుంచి. ఇంకా సోమశిలకి వెళ్ళి ప్రశాంతంగా ఈరోజు నైట్కు అక్కడనే క్యాంపింగ్ టెంట్ వేసుకొని మంచి చికెన్ ఏదైనా ఒక స్పెషల్గా చేసుకొని అక్కడనే ఉండి రేపు మార్నింగ్ వద్దాం. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ లగేజ్ మొత్తం చదువుకున్నా. చూడండి, మన ప్యానియర్లోనే మన గిన్నెలు అన్నీ ఏదేదో పిచ్చి పిచ్చిగా పెట్టేసుకున్నా. ఇప్పుడే మన బండికి అయితే లగేజ్ మొత్తం ఆన్ చేసేసిన. టాప్ బాక్సు, క్యాంపింగ్ టెంటు, ఇది ఫోన్ స్టాండు, ట్యాంక్ బ్యాగు ఇవన్నీ మౌంట్ చేసిన. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం. దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇంకా ఈ నుంచి సోమశిల వెళ్ళే వరకు ఒక 2:30 అట్లా వెళ్తుండొచ్చు, ఒక ½ hour పడుతుండొచ్చు. ఇంకా మమ్మీకి అయితే బాయ్ చెప్పేసి ఇంకా ఈ నుంచి అయిపోదాం. లెట్స్ బిగిన్ ద షో. ఇంకా కొల్లాపూర్ దాటినప్పటి నుంచి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ ముందు అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇట్లా పంట పొలాలు అవి వేస్తుంటారు, చాలా గ్రీనరీగా బాగుంటుంది. హైదరాబాద్లో మన లోకల్లో ఉన్న వాళ్ళకు బెస్ట్ ప్లేస్ ఏదంటే నాకు తెలిసి సోమశిలనే అనిపిస్తుంది. నేను దగ్గర సోమశిలకు ఒక 10 times 15 times అట్లా వచ్చినుంటా. కానీ నేను సోమశిలకు వచ్చినప్పుడల్లా ఇది లాక్ వేసి ఉంటుండే. బట్ ఎప్పుడో ఇది 20 days బ్యాక్ 1 month బ్యాక్ ఓపెన్ చేసిరంట. ఇక్కడ ఎట్లుంటుంది లోపల ఏందనేది నాకు కూడా తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంత అంకుల్? ఎంత ఈ బండికి పంపారా? అంటే ఇంతకుముందుకు బైక్ వెళ్ళినట్టున్నాయి కదా, అంటే వీడియో చూసినాం అంకుల్. గేట్ ఓపెన్ కాకముందుకా? మార్నింగ్ ఎన్ని గంటలకు తెరుస్తారు అంకుల్? 9:30. ఈవినింగ్ అయితే 5కి అట్లా బంద్ చేస్తారు. ఇక అసలు నేను ఇన్నిసార్లు సోమశిల వచ్చినా కానీ ఇది ఎప్పుడు ఓపెన్ లేకుండా ఎన్ని డేస్ అవుతుంది ఓపెన్ చేసి? అవునా? బాగుంటుంది అంకుల్ లోపల? అదే ఒక్కరికి 800 ఇప్పుడు పెట్టి పోవాలంటే చాలా. ఇంకా పైసలు మనం కూడా అన్ని తెచ్చుకోలేదు. ఎప్పుడన్నా ఫ్యామిలీతోటన్నా లేకపోతే ఫ్రెండ్స్ తోటన్నా వచ్చినప్పుడు చూద్దాం లోపల ఎట్లుంటుంది ఏందనేది. నేను కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక అరకుల ట్రావెలింగ్ చేసినట్టు అనిపిస్తుంది, అంతా బాగుంది. చూడండి లొకేషన్ మొత్తం చుట్టూ కొండలు, మన బైక్ ఈడ అక్కడ చూడండి ఎద్దులు, చాలా అంటే చాలా బాగుంది. అసలుకి మామూలుగా లేదు లొకేషన్. ఇట్లా ఒక ఎద్దుల బండి చూసినప్పుడు నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. మా మామ వాళ్ళ ఇంటికాడ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, మా మామ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇట్లా ఎద్దుల బండితోటి చాలా అంటే చాలా మంచిగా ఆడుకునేవాడిని. వాళ్ళతో కలిసి చిన్నగా దున్నడము, వాళ్ళతో గుంటకల పైన ఎక్కడం, అలాంటి గుర్తుకొస్తుంటాయి చిన్నప్పటి జ్ఞాపకాలు. ఎండకు కట్టేసారు కొంచెం వీళ్ళు. సోమశిలకు ప్రతిసారి వచ్చినప్పుడు ఇవన్నీ మునం చెట్లు ఉండేటివి. ఇక్కడ చూడండి ఇవి చిన్న ఎగురు వస్తున్నాయి చూడండి, మునం చెట్లు ఇవి మొద్దులు. అదే మన సబ్స్క్రైబర్లు అయితే కలిసిరు. ఈడ లొకేషన్ బాగుందని ఈడ బండి ఆపిన మన వాళ్ళు కలిసిరు. ఎక్కడ బ్రో? పెంచెల్దా? ఏం కొండూరా? ఏం పేరన్నా? శ్రీనివాసులా? నీ పేరు? అర్జున. తెలుసా? నేను తెలుసా? మీ ముగ్గురికి తెలుసా? ఓకే. నీ పేరన్నా? ప్రదీపా? ఎక్కడ వెళ్తారు? ఇక్కడ మీరు కూడా అంటే మన ఎంజాయ్ చేయడానికి వస్తారా? పని మీద పోతారా? ఓకే డన్. ఓకేనా? బాయ్. నేను ఎప్పుడు సోమశిల వచ్చినా ఈ లొకేషన్ చూసే వరకు నాకు శ్రీశైలమే గుర్తుకొస్తుంది. సేమ్ అట్లనే ఉంటుంది. అంటే ఇట్లా దిగడం మళ్ళీ ఎక్కడము, ఈ కొండలు ఇవంతా చూసే వరకు శ్రీశైలమే గుర్తుకొస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఒక 4 o'clock 5 o'clock వెళ్తే కొంచెం బెటర్ ఉంటుండే, నీడగా కొంచెం చల్లగా ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి టైం 3 అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది చూడండి. ఇక్కడ శివుని గుడి దగ్గర ఇక్కడ పక్కల రాగి చెట్టు ఉంటే ఇక్కడ ఆయన చాలా ఎండ కొడుతుంది. ఈ టైంకి మనం క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే
ఇంకేం లేదు, స్నానం చేసిన దానికంటే ఎక్కువ అయిపోతుంది, అంత ఉబ్బరిస్తుంది ఆ క్యాంపింగ్ టెంట్లో. అందు గురించే కాసేపు ఇక్కడ ఆగుదామని ఇక్కడ టెంపుల్ ముందల ఇక్కడ బండి పెట్టుకొని ఇక్కడ ఆగిన. ప్రశాంతంగా చాలా చల్లగా ఉంది. చుట్టూ మొత్తం వాటరే ఉన్నాయి. ఏడ క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలా ఏంది కూడా అర్థం అవుతలేదు. ఎండ కూడా అట్లానే కొడుతుంది. అందు గురించి ఏం అర్థం అవుతలేదు. ఫుల్ వాటర్ వచ్చేసినాయి. దగ్గర ఇది ఒక వారం 10 రోజులు అవుతుందంట ఈ వాటర్ వచ్చి కూడా కృష్ణానదిలో. అంతకుముందుకు లేకుండే వాటర్. నేను ఫోన్లో వీడియోలలో చూసినప్పుడు అండ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అక్కడ వరకు ఉంటుండే వాటర్. ఆడొక మసీదు లాగా ఉంటుండే, ఆడ వరకు ఉంటుండే. బోటింగ్ కూడా ఆ నుంచే స్టార్ట్ అవుతుండే. బైకులు కార్లు అన్నీ అక్కడి నుంచి ఈ నుంచి ఆడ వరకు బైకులు కార్లు వెళ్తుండే. కానీ ఇప్పుడు వాటర్ ఇంతవరకు వచ్చినాయి కాబట్టి ఏడ ప్లేస్ లేదు. అన్నీ పెద్దగానే ఉన్నాయి. అవి ఎన్ని కేజీలు ఉంటాయి అన్న ఒక్కొక్కటి? 3 కేజీలు 300 గ్రాములు, 5 కేజీలు 5 కేజీలు కట్ చేయక ఒక ½ కేజీ చాలు. కట్ చేయి. నీ పేరు ఏం పేరు? దగ్గర ఎన్నో క్లాస్? 5th క్లాస్. ఏడా ఉంటుంది మీ స్కూల్? నీకు కావాలా అలాంటి బండి పెద్ద? నాకు వద్దా? సైకిల్ ఉందా నీకు ఇప్పుడు? లేదా? నీకుందా? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? మీరు అన్న చెల్లెన్నా? అక్కదమ్ముడు? సొంతం చెల్లెలా? ఏడ క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం అనుకున్నా, ఇగో ఇట్లా మొత్తం రాళ్ళే ఉన్నాయి. కింద ఏం సేఫ్టీ లేదు, ఓన్లీ క్యాంపింగ్ టెంటే ఉంది. రెండోటి దుప్పటి ఉంది, కానీ చాలా రాళ్ళు ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం రాళ్ళే ఉన్నాయి చూడండి. అసలుకి ఈ ప్లేస్ కాదు, మన బండి అక్కడ ఆపినాం కానీ ఈ ప్లేస్ కాదు. ఈ ఏరియాలో మొత్తం ఏడ చూసినా ఫుల్ రాళ్ళు ఉన్నాయి. ఇగో ఈడ వేసుకుంటే క్యాంపింగ్ టెంట్ బాగుంది అనిపిస్తుంది. ఈడ వేసుకుంటే మంచిగా ఆ నీళ్లు చూడొచ్చు, రెండోటి ఆ కొండలు చూడొచ్చు. కానీ ఏం అర్థమవుతలేదు అసలుకి. ఈ రాళ్ళు కొంచెం సాఫ్ చేసుకొని మంచిగా నీట్గా ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే చిల్లు ఉంటుంది. రెండోటి ఇది క్లీనింగ్ చేసుకొని మంచిగా క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం అనుకుంటే ఈ ఎండ ఒకటి తల్లుకున్నది. నేను వచ్చినప్పటి నుంచి ఎండ ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. నేను రాంగ్ టైంలో వచ్చిన అనుకుంటున్నా. కొంతసేపు ఒక ½ అవర్ కూర్చొని మంచిగా క్లీన్గా వేసుకొని క్యాంపింగ్ టెంట్ వేసుకొని మన బండి తెచ్చుకొని ఆ నుంచి మన బండి తెచ్చుకొని గిడ ఆపుకొని చలో ఇప్పుడైతే క్యాంపింగ్ టెంట్ వేసుకుందామా? లెట్స్ గో. లగేజ్ మొత్తం టాప్ బాక్సుల నుంచి క్యాంపింగ్ టెంట్లు అయితే పెట్టేసిన. అన్నీ తెచ్చుకున్నాయి చూడండి, ఒక్కటి మిస్ అవ్వకుండా. జస్ట్ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇగో ఊరు అక్కడ ఉంది, ఊరికి కొంచెం దూరంలో గిడైతే క్యాంపింగ్ టెంట్ వేసుకున్నబ్బా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఇంకేం లేదు, ఫ్రెష్గా ముఖం కడుకొని వంట చేసేసుకుందాం. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి అక్కడిక్కడ తిరుగుడే అయిపోయింది, మొత్తం చెమటలు గారినాయి, ఉబ్బరిస్తుంది. అందుగురించి మంచిగా నీట్గా ముఖం కడుక్కొని ప్రశాంతంగా ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో మంచిగా వంట చేసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. కింద ఇది ఫుల్ అంటే ఫుల్ ఒత్తుకుపోతుంది, మొత్తం రాళ్ళే ఉన్నాయి. కానీ ఇంకేం చేస్తాం, పీస్ఫుల్ కావాలన్నాం, సంతోషంగా బయట చికెన్ వండుకుందాం అనుకున్నాం. అందు గురించి ఇంకెన్ని కష్టాలన్నా పడాల్సిందే. చలో ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కోసుకుందాము. అన్నీ కోస్తుంటా, మీరు చూస్తుండండి.
నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆలోచించిన సోమశిల వెళ్తే ఏడ క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలి, ఏడ ప్లేస్ ఉంది, ఆడికి వెళ్తే ఎట్లా అసలుకి చీకట్లు ఎట్లుండాలి, నేను ఎప్పుడు ఉండలేదు. అంటే ఒకసారి ఏడికి సోమశిలనే వచ్చిన, అంటే చీకట్లో చాలాసార్లు ఉన్నా, కానీ మనుషులు ఉన్న ప్లేస్లలో అక్కడ అలాంటి ప్లేస్లలో ఉన్నా. సైకిల్ పైన వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు చీకట్లు ఉన్నా, ఎవరు లేని ప్లేస్లలో కూడా ఉన్నా. అందరు పోయి పెట్రోల్ బంపులు ఉంటే అందరు పోయి లోపల పెట్రోల్ బంప్లో వండుకుంటే నేను ఒక్కరిని బయట వండుకున్నా. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినోన్ని నాకేం భయం అని నేను ఇంకా అట్లనే ధైర్యం చేసుకొని వచ్చిన. ఇంకా ఎట్లుంటుంది అనుకుంటున్నాం మన తోటి. నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే అదే క్యాంపింగ్ టెంట్లో లోపల కూర్చొని మంచిగా ప్రశాంతంగా వండుకుందామని అనుకున్నా. ఇంత దూరం వచ్చింది ఇలాంటి ప్లేస్లలో వండుకోవడానికనే. ఇలాంటి ప్లేస్లో వదిలిపెట్టి ఇందులో కూర్చొని వంట వండుకుంటే ఇంకా ఫీల్ ఏముంటుంది? ఇందులో కూర్చున్న ఒకటే, ఆ ఇంట్లో కూర్చున్న ఒకటే. అందు గురించే ఇట్లా ప్రశాంతంగా బయట పెట్టుకొని, ఇది పొయ్యి బయట పెట్టుకొని చేసుకుంటే ఆ ఫీల్ వేరుంటుంది. అందు గురించి బయట పెట్టుకొని వంట చేసుకున్నాను. నేను ఇక్కడ చికెన్ చేస్తున్నాను చూసి ఆ చింటు బాయిలు కూడా కుక్కలు వస్తున్నాయి చూడండి నా వెనుక. మెల్లగా వాసన చూసుకుంటా మెల్లగా వస్తున్నాయి నా వెనుక. చూడండి ఎట్లా వస్తున్నాయో. అట్లా నేసేస్తాయి ఇప్పుడు కోపం వస్తాయి. మొన్న నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇవి అయితే బుక్ చేసిన గ్యాస్. ఒక 4 వచ్చినాయి 900కు. హే హడి తర్వాత వస్తే పెడతాము, ఇప్పుడు వస్తే పెట్టాము. ఎందుకంటే ఇవన్నీ చేయడం, కుకింగ్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందు గురించి మనకు సగం వస్తుంది. ఆ సగంలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇందులో కలుపుకోనికే సరిగ్గా రాదు కాబట్టి కారం, ఉప్పు, పసుపు, అల్లం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ చేసి డైరెక్ట్ పోసేసి అందులో వేసేస్తే ఆ ఫీల్ ఎట్లుంటుంది జస్ట్ ఊహించుకోండి. చికెన్ వేసేద్దామా? లెట్స్ గో. ఆమె 1/2 కిలో చికెన్ ఇవ్వమంటే 1/2 కేజీ చికెన్ ఇచ్చింది. అంటే 1/2 కిలో చికెన్ ఉంది ఆమె దగ్గర, కానీ అంత ఫ్రెష్గా లేదు. అందు గురించే ఇంకా ఫ్రెష్ దానికోసము 1/2 కేజీ చికెన్ కొట్టించుకున్నా. చూడండి ఈ 1/2 కేజీ చికెన్ ఇంట్లో పడుతుందా పడదా అనేది అది ఒక టాస్క్ అవుతుంది. ఓకే అడ్జస్ట్ అయ్యేటట్టుంది, కానీ నిండుగా అయిపోయింది. ఇంకా చేపలు తెచ్చుకున్నాము, చేపలు చేసుకోవాలి. చికెన్ అయిపోయిన తర్వాత బగారన్నం చేసుకోవాలి. చాలా ఉంది ఇంకా. ఇంత చిన్న గిన్నెలా అంత సెట్ అవుతలేదు కూర. అందు గురించే ఈ చికెన్ కలిపిన దాంట్లోనే వేసేసి నాకు ఒక్కనికే రైసు ఇందులో వండేసుకుంటే సరిపోతుంది నాకు ఒక్కనికి. అందు గురించే ఈ చికెన్ ఇందులో వేసేస్తాను. అందులో సరిపోతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది, కలపడానికి కూడా వస్తలేదు. 2 పొయ్యిలు ఉంటే బాగుంటుండే. ఎందుకంటే ఒక దానిపైన చికెను, ఇంకో దానిపైన చేపల ఫ్రై చేసుకుంటుంటిమి. కానీ ఇది అయిపోయిన తర్వాత అది చేసుకోవాలి, అది అయిపోయిన తర్వాత రైస్ చేసుకోవాలంటే పెద్ద టాస్కే. నాకు కూడా ఆకలేస్తుంది. మధ్యాహ్నం కూడా కొంచెమే తినొచ్చినా, అందు గురించి బాగా ఆకలేస్తుంది. మనము రోడ్డుకు ఒక 20 మీటర్ల దూరం ఉంటాము. ఈడంగా బైకులు పోతుంటే ఆయన రైడర్ పరమేశ్వర్ కదా, బైకుని చూసి గుర్తుపడతారు. ఆయన రైడర్ పరమేశ్వర్ కాదు సరే అనుకుంటా వెళ్ళి వెళ్తారు. ఆడంగా చిల్లు ఉంటుంది ఇట్లా బయట వండుకుంటుంటే. చెప్పండి ఒకసారి, మీరు కామెంట్ చేయండి. నిజంగా చిల్లు అంటే చిల్లు ఉంటుంది బయట వండుకుంటే. ఇంకా 2 ఉంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. కానీ ఇంకా ఎవరినైనా తెచ్చుకుందాం అనుకున్నా, కానీ మనలాగా అందరు ఖాళీగా ఉండరు కదా. మనం ఖాళీగా ఉన్నట్టు అందరు ఖాళీగా ఉంటే మనలాగానే సంక నాకిపోతారు. అందు గురించే ఒకరి పనిని మనం కూడా డిస్టర్బ్ చేయొద్దు. మన పని మనం చూసుకోవాలి, మన ఎంజాయ్ మనం చేయాలి. అంతకుమించి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వేరే వాళ్ళ పని ఖరాబ్ చేయొద్దు అని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు వదిలేసినాం. మనం కూడా తెచ్చుకోవాలి. ఒక్కరినే కాకుండా మంచి సేఫ్టీ ఉంటుందని నేను కూడా ఫీల్ అవుతా. కానీ ఏం చేస్తాం. ఆహా చికెనే నాకు చాలా ఎక్కువ అయిపోతుంది. ఒక 1/2 కేజీ చికెన్ అంటే ఒకరం తింటామా?
అంటే తింటే తినొచ్చు. ఈ చికెన్ అయితే నాకు ఒక్కరికి సరిపోతుండొచ్చు. బట్ చేపలు ఎందుకు తీసుకున్నా అనేది అదొకటైతే ఏదో తెలియని ఫీల్ అయితే వస్తుంది. చేపలు ఎందుకు తీసుకున్నా, చేపలు పాడైపోతాయి, అక్కడ పడేస్తే ఒక 100 రూపాయలు వేస్ట్. ఏందనేది అర్థం అవుతలేదు. చేపలు ఎందుకు తీసుకున్నా. చికెన్ ఒకటైతే మస్తు అయిపోతుండే. చికెన్ ఉంది నా దగ్గర, మళ్ళీ గుడ్లు ఉన్నాయి, బ్రెడ్ ఉంది. ప్రశాంతంగా మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుండే. ఆ చేపలు అనవసరంగా పైసలు వేస్ట్ చేసి చేపలు తీసుకున్నా. బట్ ఇంకేం చేస్తాం. నేను ఈరోజు ఇంత డేర్ ఎట్లా చేస్తున్నో నాకే అర్థం అవుతలేదు. అంటే చాలాసార్లు చాలా డేర్ చేసినాం. బట్ ఈరోజు ఈ కొండల మధ్యలో క్యాంపింగ్ టెంట్ వేస్తుంటే ఆ ఫీలింగే వేరుంది. అంటే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు రీసెంట్గా అయినా ఎప్పుడైనా సరే కిటికీ ఓపెన్ అయితే ఏదో వస్తుందేమో ఆ కిటికీల నుంచి అన్నంత ఫీలింగ్ ఉంటుండే. రెండోటి చాలా భయం వేస్తుండే. అట్లా కిటికీ ఓపెన్ చేస్తే లేచిపోయి కిటికీ బంద్ చేసేంత వరకు నాకు నిద్ర పట్టకపోతుండే. అట్లుంటుండే. ఈరోజు ఈ కొండల మధ్యలో మనం చికెన్ వండుకుంటుంటే ఆ ఫీలింగే వేరుంది చూడండి. మజా అయిపోతుంది చికెన్ మాత్రం. ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే అయిపోయింది. చికెన్ వండుకున్న తర్వాత చేపలు వండుకుందామని అనుకున్నా, కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. రెండోటి లైట్ కూడా లేదు మన దగ్గర. ఛార్జింగ్ కూడా ఫోన్లో అంతంత మాత్రాన్నే ఉంది. 25% ఉంది ఫోన్లో ఛార్జింగ్. ఇంకా లైట్ లేదు. ఏం చేయాలి? రైస్ వండుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా మనం ఏది అనుకుంటే అది. ఇప్పుడు నా దగ్గర మిరపకాయలు లేవు, ఏం లేవు. ఓన్లీ చెక్క ఉంది, కొత్తిమీర ఉంది, అంతే. ఇంకేం లేవు. ఆ చెక్క, కొత్తిమీర. ఈ నా వెనక నుంచి పాములు వస్తున్నాయనేది తెలియదు, ఏం వస్తున్నాయనేది తెలుస్తలేదు. మొత్తం చీకటి, ఎటు చూసినా మొత్తం చీకటి ఉంది చూడండి. అసలు అట్లనే ధైర్యంగా వండుకుంటున్నా. హడి అమ్మ ఏందని భయపడ్డా. కుక్క చూడండి దగ్గరకు వచ్చే వరకు కూడా ఏం అనిపించలే. అది చూస్తుంది కానీ ఏమంటలే అసలుకి. ఇదేమో మాడిపోతుందిరా స్వామి. ఏమన్నాడు ఆ కుక్క? నాయమ్మటి పడ్డది. అది సడన్గా వచ్చేసింది. అసలు ఆడుండే ఈడికి ఎట్లా వచ్చేసింది? సడన్గా ఒకటేసారి వచ్చేసింది అది. ఎవరు వస్తారు మన కోసము? లోకలా నాన్న. నేను లైట్ తెచ్చుకోలే, మర్చిపోయినా. చూసాము అనుకుని వస్తున్నాము. అప్పుడే ఇక్కడ మన రూమ్స్ ఉన్నాడు, వచ్చేద్దాము చూసేద్దామని ఇంటికి వెళ్ళి నుంచి ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడే నాన్న మన రూమ్స్? అవునా? ఇక్కడ సేఫ్టీ అనా? ఓకేనా? సేఫ్టీ ఎందుకు అక్కడ పైకి వేసుకుందాం. ఓకే, అదే చెప్దామని వచ్చేసి చూసి వెళ్ళినా. ఆయన కాలేజీ నుంచి వచ్చేసా, ఇంటికి వెళ్ళి వచ్చేసా. కొంచెం టైం పట్టింది. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నానా నన్ను? దాదాపు నువ్వు లదాఖ్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు సోమ్సిలాకు నువ్వు సైకిల్ మీద చూడు. అవునవును, అప్పటి నుంచి మేము ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి చూసి ఉంటే వద్దాం అని ఆడికిపోతున్నా. అంటే అవునా అంటే వస్తున్నారు, వెళ్దాం రాయన. ఓకే ఓకే అన్న, వస్తానా. ఒకవేళ ఇబ్బంది అయితే వస్తా, ఖచ్చితంగా వస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చేసి, ప్రాబ్లం ఉంటే వాటర్ ఏమైనా ఉంటే. ఓకే, డన్ వస్తాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, బాయ్. ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు కూడా కలిసిపోయారు. ఈరోజు చాలా మంది కలిసిరు. దగ్గర ఒక 20-25 మెంబర్స్ దగ్గర కలిసిరు. చాలా సంతోషం అనిపిస్తుంది అబ్బా. అంటే నియర్ బై చాలా మంది గుర్తుపడతారు. నాకు తెలిసి రైస్లో కొన్ని వాటర్ ఎక్కువైనవేమో అని డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినామంటే కొన్ని వాటర్ అయితే కింద పోయాల్సిందే. ఈ బ్రోస్ వచ్చి ఈ లోకల్నే ఉంటారంట. ఈ బ్రోస్ నాకు హెల్ప్ చేస్తారు. అంటే నేను ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకుందామని ఒక 5 o'clock అట్లా వచ్చిన ఇడికి.
కానీ ఇక ఇబ్బంది ఉంటుంది, దోమలు గడుస్తాయి, పందులు వస్తాయి, ఇంకా పులి కూడా వచ్చిందంట. వచ్చిందా బ్రో? రిజల్ట్లోనే వచ్చిందా? అందు గురించే ఇంకా ఈ నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. అంతా లగేజ్ వీలే హెల్ప్ చేస్తారు నాకు. థ్యాంక్ యూ బ్రో. మనము ఇప్పటిదాకా క్యాంపింగ్ టెంట్ వేసుకున్న దగ్గర చికెన్ వండుకున్నాం, బగారన్నం వండుకున్నాం, అంతా వండుకున్నాం. బట్ ఆడ సిచ్యువేషన్ బాగుండదు అది కానీ బ్రో వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా నాకు కూడా మంచిగా అనిపించలేదు. అందు గురించే ఈ బ్రో వాళ్ళతోటి కాసేపు మంచిగా ప్రశాంతంగా చిల్లుగా ఈ సోమశిలను కొంచెం మొత్తం చూపించలే, కొంచెం చూపించారు. వాళ్ళ రూమ్స్ ఇట్లా చూపించారు. ప్రశాంతంగా తిరిగి వచ్చినాము. ఇప్పటిదారినే వీళ్ళదే షాప్ అంట. మీదేనా షాప్? వీళ్ళ పాలవలేదు సంథింగ్ వాళ్ళది, అన్న వాళ్ళదంట. చికెనా చేపల? అబ్బా చేపలు చేయించిండు మన బ్రో. రైస్ కూడా చేయించిండు. మన చికెన్ ఉంది కానీ అది బండ్లనే పెట్టేసిన. థ్యాంక్ యూ బ్రో. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు మంచిగా చిల్ అయిపోదాం. ఇంకొక బ్రో వచ్చేది ఉంది, ఆ బ్రో వచ్చే వరకు ఆగుదామా? తిన్నాం ఆగుదాం. వస్తుంది. థ్యాంక్ యూ బ్రో. నిజంగా థ్యాంక్ యూ. అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే మన అనుకున్న వాళ్ళు కూడా, అంటే మన పాలలు అయినా ఎవరైనా సరే, అంటే వాడు చెడిపోతుంది అంటే వాడు చెడిపోని రా అన్నట్టు ఫీల్ అయిపోతారు కొంతమంది బయట వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అట్లాంటి దాంట్లో నువ్వు ఒకటి. థ్యాంక్ యూ. అదే అంటున్నా. నేను సైకిల్ పైన రైడింగ్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతుండంట మన బ్రో. నిజంగా అప్పటి నుంచి అంటే దగ్గర ఒక 4 years అవుతుంది. 4 years అవుతుంది నేను. గుడ్ మార్నింగ్ అందరికి. నైట్ ఇచ్చి ఆ బ్రో వాళ్ళు ఈ కంటైనర్లో ఉంచేసారు. నేను క్యాంపింగ్ టెంట్లోనే వండుకుందాం అది అని అనుకున్నా, కానీ అక్కడ బాగాలేదు. నైట్ కూడా ఫుల్ వర్షం పడ్డది. ఇంకా ఎట్లా చేయాలి ఏందనేది కూడా నాకేం అర్థం కాలేదు. ఇంకా ఆ బ్రో వాళ్ళు మంచిగా సోమశిలలో అక్కడ ఇక్కడ మంచిగా ఫ్రెండ్స్ లాగా అక్కడిక్కడ తిరిగినాము. మంచిగా చేపల కూర తినిపించారు. చాలా ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేసినాం నైట్. ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాం. దగ్గర ఒక 12 గంటల వరకు మాట్లాడుకున్నాం. ఎట్లుంటుంది ఏంది ఇక్కడ సైడు ఏంది అంటే ఇక్కడ ఎట్లుంటుంది సోమశిలలో, ఎట్లా నడుస్తుంటుంది డైలీ అదని చాలా మాట్లాడుకున్నాం 12 గంటల వరకు. ఇంకా ప్రశాంతంగా ఈ బెడ్ పైన వండుకున్నాము. ఇంకా మన బండి కూడా కిందనే పెట్టేసిన. ఓన్లీ హెల్మెట్, ఈ ట్యాంక్ కవర్ ఇది పైన తెచ్చుకున్నా. లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి సోమశిల నుంచి అయితే వెళ్ళిపోతున్నా. మన బ్రో నైట్ నుంచి ఇప్పటి వరకు ఎంత మంచిగా చూసుకున్నాడు అంటే అంత మంచిగా చూసుకున్నాడు. నైట్ ఫుడ్ మంచిగా పెట్టించిండు, మళ్ళీ కాటేజ్లో ఉంచిండు. వాళ్ళ కాటేజీలు దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రో మీకు? 5 ఉన్నాయి. వాళ్ళ కాటేజ్లో ఉంచిండు. చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయించిండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దాం. మీ పేరు ఒక్కసారి చెప్పు లాస్ట్. సతీష్ రెడ్డి మన పేరు. చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నాడు నిజంగా. చాలా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.